ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. మార్చ్ 5వ తేదీ గురువారం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం గురువారం రోజు పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, తిథి నక్షత్రం, శుభాశుభ సమయాలు, శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను, ఈ రోజు ఏ పనులు చేస్తే శుభం, ఏ సమయాల్లో చేయకూడదు, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రోజు ఇలాంటి పంచాంగం వివరాలు తెలుసుకోవాలంటే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను నొక్కండి. మీకు ఈ వీడియో ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరు అని ఆశిస్తున్నాను. మీరు చేసే ప్రతి పని ఈరోజు విజయవంతం కావాలని కోరుకుంటూ పంచాంగం వివరాల్లోకి వెళదాం. సూర్యోదయం ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంత్రం 8:05 చంద్రోదయం సాయంత్రం 6:22 చంద్రాస్తమయం మార్చి 6వ తేదీ ఉదయం 8:05 ఈ రోజు తిథి విదియ సాయంత్రం 5:03 వరకు ఉంటుంది. తదుపరి తదియ ప్రారంభమవుతుంది. నక్షత్రం ఉత్తర ఉదయం 8:17 వరకు ఉంటుంది. తదుపరి హస్త ప్రారంభమవుతుంది. యోగం శూలము ఉదయం 7:45 వరకు. కరణం తైతుల తెల్లవారుజామున 4:52 వరకు ఉంటుంది. తదుపరి గరజి సాయంత్రం 5:04 వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:18 నుండి 11:05 వరకు ఉంటుంది. మరలా తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి 3:47 వరకు ఉంటుంది. వజ్రము సాయంత్రం 5:06 నుండి 6:47 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:51 వరకు ఉంటుంది. అమృతకాలం రాత్రి 2:22 నుండి 4:03 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:59 నుండి 5:47 వరకు ఉంటుంది. ఈ రోజు చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు. శుభ ముహూర్తాలు ఈ రోజు వివాహానికి, వాహన కొనుగోలుకు, గృహప్రవేశానికి, విద్యారంభం, వ్యాపార ప్రారంభం పనులకు, చిన్నపాటి పూజలకు అనుకూలంగా ఉంది. ఇక చివరిగా నేటి మంచి మాట. ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. నిన్నటి తప్పులను సరిదిద్దుకొని రేపటి విజయానికి అడుగు వేయండి. డైలీ పంచాంగం కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.